దీనికి సంబంధించి ఏపీ బ్యూరో చీఫ్ చంద్రశేఖర్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చంద్రశేఖర్, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి A4 గా ఉన్నారు లిక్కర్ స్కామ్ లో. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇది ఒక కీలక పరిణామంగా భావించొచ్చా? వైసీపీకి ఒక రకంగా ఎదురు దెబ్బ తగిలింది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఎప్పుడైతే ఈ స్కామ్ బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈ కీలక నేతల టార్గెట్ గానీ దర్యాప్తు అంతా కొనసాగుతూ ఉంది. దర్యాప్తు మొత్తం కూడా కింద నుంచి మొదలైంది. మొత్తం ఇప్పటి వరకు దాదాపు 32 మందిని నిందితులుగా సిఐడి పేర్కొంది సిట్. అందులో A4 గా మిథున్ రెడ్డి గారు ఇంతకు ముందే జగన్ దగ్గర అత్యంత కీలకమైన స్థానం చేసిన మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, అలాగే ఆయన జగన్ ఓఎస్డీగా పిలిచిన కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. కృష్ణమోహన్ రెడ్డితో పాటు ఈ మొత్తం వ్యవహారానికి కీలక పాత్రధారిగా చెప్తున్న రాహుల్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. అలాగే మొత్తం 11 మంది కీలకమైన నిందితులు ఇప్పటివరకు సిట్ అరెస్ట్ చేసింది. మిథున్ రెడ్డి వ్యవహారంలో గత 3 నెలల నుంచి కూడా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టులో నిన్న క్లియర్ అయింది. నిన్న ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. విచారణకు సహకరించాలి, విచారణ అధికారులు తీసుకెళ్లాలని సుప్రీంకోర్టు షరతులు పెట్టింది. దీంతో ఆయనకు ముందస్తు బెయిల్ అరెస్ట్ కాకుండా రక్షణ కల్పించిన అవకాశం లేకుండా పోయింది. దీంతో ఈ రోజు ఉదయం ఢిల్లీ నుంచి ఈఓఆర్కి సిట్ అధికారుల ముందు ఆయన విచారణ హాజరయ్యారు. విచారణ ఉదయం నుంచి దాదాపు 8 గంటల పైగా కొనసాగింది. ఆ కొనసాగిన తర్వాత ఆయన అరెస్ట్ చేస్తున్నట్టుగా సిట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి చెప్పింది. మొత్తంగా చూసుకుంటే జగన్ హయాంలో వైసీపీ అధికారంలో ఉన్న 2019 నుంచి 24 మధ్య కాలంలో ఈ లిక్కర్ స్కామ్ జరిగిందనేది ప్రధానమైన ఆరోపణ. రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీలు అంటే మద్యాన్ని ఉత్పత్తి చేసే కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలు కూడా వైసీపీలో కీలకంగా ఎవరైతే నాయకులందరూ కూడా స్వాధీనం చేస్తారు. అంటే ఆ డిస్టిలరీలకు యజమానులు వేరే వాళ్ళు ఉంటారు. వీళ్ళు అధికార బలంతో, రాష్ట్రంలో అధికారంలో పార్టీ ఉంది కాబట్టి తమ బలంతో ఆ డిస్టిలరీ యజమానులను తాత్కాలికంగా పక్కన పెట్టేసి ఆ డిస్టిలరీలను ఓన్ చేసేసుకొని ఆ డిస్టిలరీలో వాళ్ళు అనుకున్న మద్యాన్ని అనుకున్న విధంగా ఉత్పత్తి చేసి అదే మద్యాన్ని తిరిగి మళ్ళీ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి A4 గా ఉన్నారు. రేపు కోర్టులో మిథున్ రెడ్డిని సిట్ అధికారులు హాజరుపరచబోతున్నారు. 11 మంది వాంగ్మూలాలు, రిమాండ్ రిపోర్టులు, ఇతర పత్రాలు జత చేసింది సిట్. మొదట ప్రైమరీ చార్జ్ షీట్ తయారు చేసిన తర్వాత ప్రిలిమినరీ చార్జ్ షీట్, ఈ మెటీరియల్ మొత్తం కూడా రేపు కోర్టు ముందు మిథున్ రెడ్డితో పాటు హాజరుపరిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ రోజు రెండవసారి సిట్ ముందు హాజరయ్యారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో చాలా కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు కొద్దిసేపటి క్రితమే అరెస్టు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి A4 గా ఉన్నారు. రేపు కోర్టులో మిథున్ రెడ్డిని సిట్ అధికారులు హాజరుపరచబోతున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పటికే ఒకసారి సిట్ విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు వెళ్లారు. హైకోర్టుకే వెళ్లాలని సూచించడంతో తిరిగి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు ముందస్తు బెయిలుకు నిరాకరించింది. దాంతో మరోసారి సుప్రీంకోర్టు ఆశ్రయించారు మిథున్ రెడ్డి. సుప్రీంకోర్టులోనూ మిథున్ రెడ్డికి నిరాశ ఎదురైంది. ఇవాళ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ ఎదుట రెండవసారి హాజరయ్యారు. దాదాపు 8 గంటల పాటు సిట్ అధికారులు ఆయన ప్రశ్నించింది. ఎవిడెన్స్ ను దగ్గర పెట్టుకొని ఏ కంపెనీస్ లో పెట్టుబడులు వెళ్లాయి, లిక్కర్ స్కామ్ కు సంబంధించిన ముడుపులు ఏ కంపెనీలో పెట్టుబడులుగా మారాయి, వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలన్నింటినీ కూడా సిట్ అధికారులు ఆయనకు సంధించారు. దాదాపు 8 గంటల పాటు ఆయన్ని విచారించారు. ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మిథున్ రెడ్డి కీలకమని సిట్ భావిస్తోంది. మిథున్ రెడ్డికి చెందిన సంస్థలకు లిక్కర్ ముడుపులు వెళ్లినట్లుగా గుర్తించారు. ముడుపుల వివరాలను మిథున్ రెడ్డి ముందు పెట్టి అధికారులు ఆయన్ని ప్రశ్నించారు. ప్రస్తుతం డిస్టిలరీ సాక్షులు ఇచ్చిన స్టేట్మెంట్లు సేకరించిన ఆధారాలతో మిథున్ రెడ్డిని విచారించారు. మిథున్ రెడ్డి అరెస్టు విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు కొద్దిసేపటి క్రితం. దీనికి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఏపీలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారబోతున్నాయి? ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయి అరెస్టులు, ఇవి అధిష్టానానికి ఎంతవరకు తగిలే అవకాశం ఉంది?
ఖచ్చితంగా కూడా ఇప్పటివరకు దర్యాప్తు చేస్తున్న సిట్టు ఈ వ్యవహారంలో అంతిమ లబ్ధిదారుడు ఎవరో తేల్చాలి అని అంటున్నారు. అంతిమ లబ్ధిదారుడు ఎవరో అనేది ఇంకా తేలలేదు. సిట్టు చెప్పట్లేదు, ఇప్పుడు దర్యాప్తు చేస్తున్న సంస్థ కూడా చెప్పట్లేదు. అంతిమ లబ్ధిదారుడు ఎవరో ఉన్నారు అంటే ఆయన A1. ఆ A1 ఎవరు అనేది తేల్చడానికే ఈ మొత్తం వీళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. రాజకేష్ రెడ్డి కానీ, ధనంజయ రెడ్డి కానీ, గోవింద బాలాజీ కానీ, ఇలా మొత్తం ఒక్కొక్కరుగా అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ రోజు 12వ వ్యక్తిగా ఈ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ప్రత్యేకత వాళ్ళు ప్రకటించారు. అంతిమ లబ్ధిదారుడు ఉన్నారు, దీనికి ఆయనకి ఈ డబ్బులు మొత్తం వెళ్ళాయి అనేది సిట్టు చెప్తా ఉంది, పరోక్షంగా లీకులు ఇస్తుంది. అంతిమ లబ్ధిదారుడు ఎవరవుతారు, ఆయన ప్రభుత్వాన్ని నడిపింది జగనే కాబట్టి జగనే అవుతాడా అనే అనుమానాలు కూడా పరోక్షంగా ఉన్న నేపథ్యంలో మొత్తం ఈ వ్యవహారంతో కూడా మీరు అన్నట్టుగా రాజకీయంగా ఆసక్తి రేటించే వ్యవహారంగా మారింది. 5 ఏళ్ల పాటు జగన్ ప్రభుత్వం నడిచింది. ఆ 5 ఏళ్ల కాలంలో ఈ లిక్కర్ స్కామ్ జరిగిందనేది ప్రధానంగా ఆరోపణ. దీని మీద కూటమి ప్రభుత్వం వస్తుంది, ప్రత్యేక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసింది. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ దీనికి చీఫ్ గా వ్యవహరిస్తా ఉన్నారు. అయితే ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా ఈ డిక్షనరీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా వైసీపీకి సంబంధించిన నాయకులు స్వాధీనం చేసుకోవటం, ఆ స్వాధీనం చేసుకున్న వాటిల్లో వాళ్ళు అనుకున్న బ్రాండ్లు ఉత్పత్తి చేయటం, వాటిలో క్వాలిటీ లేదనేది ఇప్పుడు సిట్ చెప్తా ఉంది. ఆ క్వాలిటీ లేని మద్యాన్ని ప్రభుత్వంతో తిరిగి పొరిపించేసి ఆ పొరిపించిన మద్యాన్ని తిరిగి ప్రభుత్వం నిర్వహించిన 5 ఏళ్ల పాటు ప్రభుత్వం నిర్వహించిన మద్య షాపులకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు అనేది దీంట్లో ప్రధానంగా స్కామ్ మోడస్ ఆఫ్ ఆపరేండి ఎలా జరిగిందంటే ఇది స్కామ్ జరగడానికి కారణం అనేది వాళ్ళు చెప్తున్నారు. చిన్న యూపీఐ లావాదేవీలు కూడా చిల్లర కొట్లు, కూరగాయల కొట్లో కూడా ఫోన్ పేలు, గూగుల్ పే చేస్తా ఉంటే ఈ మద్యం షాపుల్లో మాత్రం ఎక్కడా కూడా ఆన్లైన్ పేమెంట్ అనేది జరగకుండా చేశారు. అంతా క్యాష్ అండ్ క్యారీ లాగా చేశారు. ఇలా వసూలు చేసిన క్యాష్ అంతా కూడా ఇంతకుముందు అరెస్ట్ అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వరకు చేరాయి రాజకేష్ రెడ్డి, వీటన్నిటిని కూడా సమీకరించి మొత్తం తాడేపల్లికి చేర్చారు. తాడేపల్లి ఒక అపార్ట్మెంట్ అద్దెకు తీసుకొని మరి ఈ 1,000 కోట్ల రూపాయలను అక్కడ పోగు చేశారు. దాదాపు 3,000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ గా ఇది ఇప్పటివరకు సిట్ చెబుతూ వస్తుంది. ఈ రోజు ఇచ్చిన ఛార్జ్ షీట్ లో దాదాపు 62 కోట్ల రూపాయలను దీంట్లో స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్తా ఉన్నారు. మొత్తానికి ఈ వ్యవహారం ఏపీలో కీలక పరిణామంగా భావించవచ్చు. ఖచ్చితంగా అంతిమ లబ్ధిదారుడు జగనే అనేది కనుక సిట్టు భావిస్తుందా, లేకపోతే ప్రభుత్వం కూడా ఆ కోణంలోనే ఆలోచిస్తుందా అనేది అనుకుంటే ఈ కేసు జగన్ వరకు కూడా వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. A4 గా ఉన్న మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఇక తదుపరి అడుగులు ఎటువైపు వెళ్తాయనేది ఆసక్తికరంగా మారింది. మొత్తం ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళు చెప్పిన సమాచారం, వాళ్ళు ఇచ్చిన సమాచారంతో ఆయా సంస్థల నుంచి తీసుకున్న సమాచారం, ఆయా సంస్థలు ఇచ్చిన సమాచారంతో తదుపరి అరెస్టులు, ఆ తదుపరి అరెస్టుల తర్వాత ఆ అరెస్టులో వాళ్ళు చెప్పిన సమాచారాన్ని ఇలా వివిధ రకాలుగా చైన్ లింక్ లో జరిగిన ఈ మొత్తం స్కామ్ అంతా కూడా ఆధారాలు సేకరించింది సిఐడి అని చెప్తాను. దాదాపు 300 పేజీలతో కూడిన ప్రాథమిక ఛార్జ్ షీట్ ని కూడా ఈ రోజు సిట్ కోర్టులో దాఖలు చేసింది. దీంట్లో సాక్ష్యాలు, ఆధారాలన్నింటినీ కూడా సిట్ పేర్కొన్నట్టుగా చెప్తా ఉంది. మొత్తానికి ఈ కేసు అనేది మొత్తం ఫేక్, బోగస్ అనేది వైసీపీ నుంచి మొదటి నుంచి కూడా వాళ్ళు ప్రతిదాడి చేస్తా ఉన్నారు. ఈ ఉదయం ఢిల్లీ నుంచి సిట్ విచారణ కోసం వచ్చిన మిథున్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని చెప్తూ ఆయన సిట్ విచారణకు వెళ్లారు. ఇదంతా ఫేక్, ఈ కేసు నిలవదని చెప్తున్నారు. సిట్ మాత్రం మొత్తం జరిగిందంతా వాస్తవం, జరిగిందంతా యథార్థం. కొన్ని కంపెనీలను కూడా గుర్తపట్టుకున్న వైసీపీ ప్రభుత్వం వాటన్నిటికీ కూడా నాసి రకమైన మద్యం తయారు చేయడానికి అవకాశం కల్పించింది. నాసి రకం మద్యాన్ని అత్యధిక ఎంఆర్పీకి అమ్మారు. అందుకోసమే ఎక్కువ మంది మరణాలు కూడా సంభవించాయి ఏపీలో. ఈ విధంగా మద్యం అమ్మి ఎక్కువ మంది చనిపోవడానికి కారణం కావడంతో పాటు అదే సమయంలో వీళ్ళు డబ్బు పోగు చేసుకోవడానికి కూడా ఈ లిక్కర్ స్కామ్ అనేది ఉపయోగపడింది. దేశ చరిత్రలో ఇంతవరకు లిక్కర్ స్కామ్ 3,000 కోట్ల రూపాయలుగా జరిగింది ఎక్కడా లేదు అని చెప్తా ఉన్నారు. అయితే 3,000 కోట్ల రూపాయల పైగా స్కామ్ జరిగిందని చెప్తున్న సిట్టు ఎంతవరకు దానికి సంబంధించిన ఆధారాలు సేకరిస్తుందని కూడా చూడాలి. అంటే డమ్మీ కంపెనీలు సృష్టించేసి ఆ కంపెనీలకు ఈ డబ్బులన్నింటినీ కూడా బదలాయించి బదలాయించిన డబ్బులన్నింటి కూడా తిరిగి తెచ్చుకున్నారనేది ప్రధానంగా సిట్ ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారంగా తెలుస్తా ఉంది. అంటే ఈ స్కామ్ జరిగిందా లేదా అనేది సిట్ పెట్టే సాక్ష్యాధారాలు బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే ఇది రాజకీయంగా జగన్ పార్టీకి సంబంధించిన వ్యవహారం కాబట్టి వాళ్ళకి ముడిపడి ఉంది కాబట్టి రాజకీయంగా కూడా ఈ రాష్ట్రంలో ప్రకంపం సృష్టించే అవకాశం ఉంది. ఖచ్చితంగా కూడా జగన్ మొన్నటి వరకు 2 ఏడాది క్రితం వరకు సీఎం గా ఉన్నారు. సీఎం గా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా పాత్రధారిగా ఉన్నాడనే ఆరోపణలు టీడీపీ ఎప్పటి నుంచి చేస్తుంది. మంత్రులు కూడా
ప్రత్యక్షంగా చెప్తా ఉన్నారు. కాబట్టి సిట్ మాత్రం ఇప్పటి వరకు అంతిమ లబ్ధిదారుడు ఎవరో తెలుస్తామని చెప్తుంది. టీడీపీ అయితే బహిరంగంగా చెప్తుంది జగనే దీనికి సూత్రధారి, జగన్కి ఈ డబ్బంతా వెళ్ళింది, ఆయన ద్వారానే ఈ మొత్తం స్కామ్ జరిగింది అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత తదుపరి పరిణామాలు ఏంటనేవి ఆసక్తికరంగా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ వ్యవహారం జగన్ వరకు వెళ్ళి అవుతుందా, ఇంకా అంతకు మించి వెళ్ళడానికి అవకాశం ఉందా లేదా అనేది చూడాలి. ఒక ప్రాంతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, ఆయన సీఎం గా ఉన్న ప్రభుత్వం కాబట్టి అక్కడ వరకే ఇది పరిమితం అవుతుందని చెప్తున్నారు. ఈ వ్యవహారంలో క్లైమాక్స్ కు చేరిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకా చాలా అరెస్టులు జరగాల్సింది. కాకపోతే కీలక అరెస్టులన్నీ కూడా జరిగిపోయాయి. జగన్మోహన్ రెడ్డికి వైఎస్గా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి గాని, జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన కీలక ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి గాని, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన భారతీయ సిమెంట్స్ లో డైరెక్టర్ గా ఉన్న గోవిందప్ప బాలాజీ గాని, అలాగే రాజ్ కేశిరెడ్డి ఐటీ సలహాదారుడుగా అప్పట్లో పనిచేసిన రాజ్ కేశిరెడ్డి గాని, ఎస్బీఐ ఆగ్రో ఇండస్ట్రీస్ కు అప్పట్లో డైరెక్టర్ గా పనిచేసిన సజ్జల శ్రీధర్ రెడ్డి గాని ఈ ముడుపుల వ్యవహారంలో కీలకంగా వివరించారని చెప్తారు. అలాగే రాజ్ కేశిరెడ్డి తోడలు కూడా ఈ కేసులో అరెస్ట్ చేశారు. అలాగే ఊరెడ్డి చాణిక్య, టి కిరణ్ కుమార్ రెడ్డి అనే వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు. అంటే అరెస్ట్ చేసిన ప్రతి ఒక్కరి నుంచి ఎంతో కొంత సమాచారాన్ని సిట్ సేకరించినట్టుగా చెప్తా ఉన్నారు. ఈ సేకరించిన సమాచారం ప్రకారమే ఒకటోటిగా ఆధారాలు పెంచుకుంటూ ఒకటోటిగా సమాచారం సేకరిస్తూ సాక్ష్యాలు ఆధారాలను బిల్డప్ చేసుకున్న తర్వాతనే ఒక ఎంపీగా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే అంత ఆసామాషి కాదు. కాబట్టి అన్ని చూసుకున్న తర్వాతనే ఈ వ్యవహారం మిథున్ రెడ్డి దాకా వెళ్ళింది. మిథున్ రెడ్డి ఇంతకుముందు ఒకసారి సిట్ విచారించి పంపించేసింది. ఆ తర్వాత ఆయన తన అరెస్టు నుంచి రక్షణ పొందడానికి యాంటిసిపేటరీ బెయిల్ కోసం ఇటు హైకోర్టులో అటు సుప్రీంకోర్టులో పలు దఫాలుగా ప్రయత్నాలు కూడా చేశారు. నిన్న చివరిసారిగా సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. దాంతో ఆయన గట్టెదరైన పరిస్థితి ఈ రోజు సిట్ ముందుకు రావడం, సిట్ ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ వ్యవహారం మొత్తం కూడా కీలక పరిణామాలకి దారితీసే అవకాశం ఉంది. భారీ ఎత్తున ఈ వ్యవహారంలో ముడుపులు చేతులు మారాయి అని చెప్తున్నారు. కాబట్టి ఈ ముడుపులు చేతులు మారిన వ్యక్తులు ఎవరు, ఆ ముడుపులు ఎక్కడెక్కడికి వెళ్ళాయి అన్నట్టు కూడా సిట్ ఇప్పుడు చూపించాల్సి ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఐఎంఆర్ స్కామ్ జరిగింది. ఆ స్కామ్ సంబంధించి ఈ మధ్యనే గాలి జనార్దన్ రెడ్డి అనుకోకు జైలు శిక్షలు పడినాయి. ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద కుంభకోణంగా దీన్ని అంటే సిట్ చెప్తున్న దాని ప్రకారం చూస్తే చెప్పుకోవచ్చు. సిట్ ఆరోపణలు మాత్రమే మనం మాట్లాడుకున్నాం. ఇంతవరకు కోర్టు నిర్ధారిస్తే గానీ ఏ స్కామ్ గానీ ఎవరైనా నిందితుడు దోషి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం కేవలం పోలీసుల యాంగిల్లో వాళ్ళు అరెస్ట్ చేసిన సందర్భాన్ని బట్టే మనం మాట్లాడుకున్నాం. ఆ అరెస్ట్ చేసిన సందర్భాన్నే మనం ప్రస్తావించుకుంటున్నాం. కాబట్టి ఎవరు ఇప్పుడు చట్టపరంగా దోషులు కారు. కానీ సిట్ వేసిన దగ్గర నుంచి కూడా సిట్టు ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తా ఉంది, అరెస్టులు చేస్తా ఉంది. అరెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఈ కుంభకోణంలో పాత్ర ఉంది, వాళ్ళకి స్పష్టంగా ప్రమేయం ఉందని చెప్తూ వస్తా ఉంది. ఇప్పుడు ఏపీలో జరిగిన ఈ స్కామ్ వ్యవహారమే ప్రకంపం సృష్టించే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే ఈ దర్యాప్తుకు ఆదేశించడం, ఆ దర్యాప్తు సంస్థలన్నీ కూడా ఈ వ్యవహారం మీద దృష్టి పెట్టడం జరిగింది. అన్నిటికీ మించి ఈడీ కూడా ఈ వ్యవహారంలో ఇప్పటికే దృష్టి పెట్టింది. కొంత సమాచారాన్ని ఈడీ కోర్టు నుంచి తీసుకుంది, కొంతమందిని కూడా విచారించింది ఈడీ. ఇప్పుడు ఈడీ పాత్ర కూడా దీంట్లో కీలకంగా మారే అవకాశం ఉంది. ఒక పక్క సిట్ నమోదు చేసే కేసు సపరేట్ గా ఉంటుంది, ఈడీ నమోదు చేసే కేసు కూడా సపరేట్ గా ఉంటుంది. కాబట్టి రెండు కేసులు ఏకాలంలో నమోదు అవుతాయి. ఈడీ కేసు కొంచెం స్ట్రాంగ్ గా ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే డబ్బులు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అని చెప్తున్నారు. కాబట్టి ఆ డబ్బులు నిజంగా ఏ మేరకు ఇన్వాల్వ్ అయ్యాయి, ఆ ఇన్వాల్వ్ చేసిన వ్యక్తులు ఎవరు ఏంటి అనేది ఈడీ ఇంకొంచెం లోతుగా దర్యాప్తు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చంద్రశేఖర్, ఈ కేసులో కీలక మరో నిందితుడు రాజ్ కేశిరెడ్డి అరెస్ట్ అయినప్పుడు కొన్ని ఫండ్స్ ఏవైతే ఉన్నాయో లిక్కర్ స్కామ్ లో వచ్చినటువంటి కోట్లాది రూపాయలు బాలీవుడ్ సినిమాల దాకా కూడా పెట్టుబడి పెట్టినట్టుగా, కొన్ని సినిమాలు నిర్మించినట్టుగా కూడా ఆరోపణలు వచ్చాయి. రాజ్ కేశిరెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగానే మిథున్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగించిందని అనుకోవచ్చా? ఖచ్చితంగా రాజ్ కేశిరెడ్డి అనే వ్యక్తితోనే ఈ మొత్తం స్టాంపు కర్త కర్మ క్రియ అని వైసీపీలో ఎంపీగా పనిచేసిన విజయసాయిరెడ్డి సిట్ ముందు విచారణ హాజరైన రోజే చెప్పారు. ఆయన వైసీపీలో మొన్నటి వరకు ఉండి వైసీపీ నుంచి బయటకు వచ్చి వైసీపీకి రాజీనామా చేసి తన రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా ఆయన వదులుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలే ఈ వ్యవహారాలన్నీ కూడా. ఈ వ్యవహారాల్లో కీలక పాత్రధారి రాజ్ కేశిరెడ్డి. ఆయన ద్వారా ఇవన్నీ జరిగినాయి, మాకెవరికి ప్రమేయం లేదు,
ఆయన ద్వారా చేసిన ఈ స్కామ్ లో ఎవరెవరు సూత్రధారులు ఉన్నారు, ఎవరెవరు పాత్రధారులు ఉన్నారు అనేది రాజకేశ్ రెడ్డి పట్టుకుంటే తెలుస్తాయని మొదలు చెప్పింది విజయసాయి రెడ్డి. ఆ తర్వాత నుంచి రాజకేశ్ రెడ్డి చుట్టూ కూడా సిట్ ఉచ్చు బిగించింది, వల వేసింది. ఆయన రక్షడానికి నానా ఇబ్బంది పడాల్సిన సిట్ ఆయన వేరే ప్రాంతాలకు పారిపోవడం, చివరకు ఆయన ఎయిర్పోర్ట్ లో దిగుతుండగా పట్టుకొని అరెస్ట్ చేసిన తర్వాతనే ఈ మొత్తం అరెస్టులన్నిటి కూడా మొదలయ్యాయని మనం చెప్పుకోవచ్చు దేవి. ఎందుకంటే రాజకేశ్ రెడ్డి అరెస్ట్ తర్వాతనే ధనంజయ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, ధనంజయ రెడ్డి అరెస్ట్ తర్వాతనే వైజీ కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, వైజీ కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ తర్వాతనే గోవిందప్ప బాలాజీ అరెస్ట్ అయ్యారు, గోవిందప్ప బాలాజీ అరెస్ట్ తర్వాతనే సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. ఇలా మొత్తం ఒకరి తర్వాత ఒకరు కింద నుంచి పై వరకు కూడా ఎవరికి ఈ కేసులో సంబంధం ఉందో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కటి బిల్డప్ చేసుకుంటా చుట్టూ వెళ్తా ఉంది. సరే, వైసీపీ ఆరోపిస్తున్నట్టుగా ఆధారాలు లేవు, సాక్ష్యాలు లేకుండా కేసును బిల్డప్ చేశారు, ఇది నిలబడే కేసు కాదని చెప్పే విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోపోయినా సిట్ అనేది కేసు పెట్టింది కాబట్టి ఆ పెట్టిన కేసులో అరెస్టులు జరుగుతున్నాయి కాబట్టి దీంట్లో అంతిమంగా కోర్టు ముందుకెళ్లి న్యాయస్థానంలో ఈ సిట్ పెట్టే ఆధారాలని కూడా న్యాయ పరీక్షలు నిలబడాలి. అలాగే ఇది ఫేక్, ఇది బోగస్, మాకు ప్రమేయం లేదు, మాకు సమన్వయం లేదు, అసలు స్కామే జరగలేదని చెప్పిన వైసీపీ నాయకులు మిథున్ రెడ్డి కానీ మిగతా నాయకులందరూ కూడా న్యాయ సమక్ష ముందు నిలబడాలి, తమ వాదన వినిపించాలి, వాటి దగ్గర ఆధారాలు చూపించాలి, తమకి దీనికి సంబంధం లేదని చెప్పాలి. మొత్తానికి మన దగ్గర జరుగుతున్న కేసులు కానీ భారతదేశం జరుగుతున్న కేసులన్నిటికీ కూడా రాజకీయ పరమైన సంబంధం ఉన్న కేసులన్నిటి కూడా మొన్న జరిగిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కానీ ఆప్ సీఎం గా పనిచేసిన అరవింద్ కేజ్రీవాల్ కూడా జైల్లో ఉండే పరిస్థితి ఉంది. అలాగే ఆయన దగ్గర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా జైల్లో ఉండే పరిస్థితి ఉంది. ఆయన పార్టీ ఎంపీలు కూడా జైలుకు పోయారు, కవిత కూడా బీహార్ జైల్లో ఉండి వచ్చారు. అంటే రాజకీయంగా ఇలాంటి కేసుల్లో ప్రాథమిక అరెస్టులు అనేవి సంచలనం, ప్రాథమిక అరెస్టులకే ప్రాధాన్యత ఉంది, ప్రాథమికంగా జరుగుతున్న పరిణామాలకే ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి రాజకీయాలతో ముడిపడిన సమాజంలో వాటికి ఖచ్చితంగా చర్చనీయాంశం అవుతుంది, వాటి గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేమో లబ్ధిదారుడు ఎవరు అని అంటే చిట్టు భాషలో జగనే, టీడీపీ ఇంత ముందు నేను చెప్పినట్టుగా టీడీపీ నాయకులు కానీ మంత్రులు కానీ స్పష్టంగా చెబుతా ఉన్నారు జగనే ఇదంతా చేయించారనేది. ఇది సిట్ ఒకటే చెప్పాల్సింది. ఇప్పుడు జగన్ కి అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తి, జగన్ కి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు కాబట్టి ఆయన ఈ రోజు ఏం చెప్పారు విచారణలో. ఇప్పటి వరకు ఆయన 2 నెలల క్రితం ఒకసారి సిట్ ముందుకు వచ్చారు, కొంత సమాచారం ఆయన అడిగిన తర్వాత మళ్ళీ ఇంకొంతమంది విచారించారు. వాళ్ళు విచారించిన సమాచారంతో మళ్ళీ ఈ రోజు మిథున్ రెడ్డి ముందులు పెట్టి ఆవిడ చెప్పిన సమాచారం అలాగే మిథున్ రెడ్డి చెప్పిన సమాధానం పోల్చుకున్న తర్వాత ఆయన అరెస్ట్ చేశారు. ఇప్పుడు మిథున్ రెడ్డి ద్వారా ఈ రోజు సేకరించిన సమాచారంతో తదుపరి అరెస్టులు ఎవరై ఉండబోతున్నాయి అనేది కూడా కీలకమైన అంశంగానే ప్రశ్నగానే మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే జగన్ కి అత్యంత కీలకంగా ఉన్న మరో వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఆల్రెడీ ఇప్పుడు 25-30 రోజుల క్రితం ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు కాబట్టి జగన్ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు. దాదాపుగా ఈ 11 మంది కూడా జగన్ చుట్టూ ఉండేవాళ్ళే, జగన్ దగ్గరగా ఉండేవాళ్ళే, జగన్ సన్నిహితులే. ఇప్పుడు తదుపరి అడుగులు ఎటువైపు వెళ్తాయనేది మనం చూడాల్సి ఉంది. అంతిమ లబ్ధిదారుడు జగనే అని చెప్తే ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఎంతవరకు ఈ సిట్టు అవకాశం ఉంటుంది లేదనేది చూడాల్సిన వ్యవహారం ఉంది. మనం చూసే ఎన్నికల ముందు జరిగింది. ఈ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు. నంద్యాల టూర్లో ఉండగా చంద్రబాబు నాయుడిని స్కిల్ స్కామ్ లో అరెస్ట్ చేసి తీసుకొచ్చి రాజమండ్రి జైల్లో దాదాపు 70 రోజుల పాటు ఆయన్ని వేసిన పరిస్థితి చూశాం. రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు ఉన్న సమయంలో ఇలా కక్షలు ప్రతీకారాలు మనం గతంలో తమిళనాడు చూసాం. తమిళనాడులో జయలలితను కరుణానిధి అరెస్ట్ చేస్తే కరుణానిధి జయలలిత ఇంట్లో ఉన్న వ్యక్తిని అర్ధరాత్రి సమయంలో ఎత్తుకుపోయి జైలు వేసిన పరిస్థితి చూసాం. అలాంటి పరిస్థితులు ఏపీలో ఉన్నాయా అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నింటినీ చూస్తా ఉంటే వాస్తవంగా నిప్పులేని పొగరాదంటారు. ఈ స్కామ్ లో నిప్పుంది పొగుంది అనేదాన్ని మనం చెప్పుకునేదానికంటే కూడా రాజకీయంగా ప్రేరేపితమైన కేసులు అయితే గనక వాటిలో ఆధారం లేకుండా పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రాథమికంగా దొరికిన కొన్ని ఆధారాలు 3,000 కోట్లు కావచ్చు, అది అంత మించి ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఫైనల్ గా అధికారికంగా ఇప్పటి వరకు సిట్ ఏమీ చెప్పలేదు కాబట్టి దీంట్లో ఎంతవరకు ఈ కేసులో తదుపరి అడుగులు ఉంటాయి, కీలకమైన వ్యక్తుల దిశగా ఈ అడుగులు వెళ్తాయని చూడాల్సి ఉంది. మొత్తానికైతే ఈ దర్యాప్తు క్లైమాక్స్ వచ్చింది అనుకోవచ్చు దేవి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్ చంద్రశేఖర్. మొత్తంగా అయితే దాదాపు ఏపీ లిక్కర్ స్కామ్ 3,500 కోట్లకు సంబంధించి ఈ ముడుపులన్నీ ఏ వ్యాపారాలకు తరలించారనే విషయానికి సంబంధించి ఇప్పటివరకు అరెస్ట్ అయినటువంటి వాళ్ళ వాంగ్మూలాల ఆధారంగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇది చాలా కీలక